ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి. ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నారు? లింగమయ్య హత్యకు 3-4 రోజుల ముందు కూడా ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగాయి. అయినా కూడా మళ్ళీ లింగమయ్య హత్య కూడా జరిగింది. అంటే మీరు నిజంగా పోలీసులు కంట్రోల్ చేసే సిచ్యుయేషన్ లో ఉండింటే, ఆ మైండ్ సెట్ లో ఉండింటే లింగమయ్య హత్య జరగదు. మరి లింగమయ్య హంతకులు ఎవరు? ఇండైరెక్ట్ గా పోలీసులే. హత్య చేసింది పరిటాల సునీత తమ్ముడు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ బంధువులు. ఆ వైఫల్యంలో ఏ అధికారి పైన చర్యలు తీసుకున్నారు? జగన్ గారికి రక్షణ కల్పించే విషయంలో వైఫల్యం పైన ఏ అధికారి పైన చర్యలు తీసుకున్నారు? డిబేట్ పెట్టండి, పాల్గొంటాం. ఏదండి సభ్య సమాజం తలదించుకునే విధంగా అసలు ఒక ఇష్యూని తప్పుదోవ పట్టించి ఏం సాధించాలనుకుంటున్నారు? ఇక్కడ జరుగుతున్న హత్య రాజకీయాలను ఈటీవీ సమర్థిస్తుందా? ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, ది జర్నలిస్ట్ హూ హస్ క్వశ్చన్ మీ. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ క్వశ్చన్ చేస్తున్న హత్య రాజకీయాల్ని మీడియా సమర్థిస్తుందా? తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుందా? దీనికి సమాధానం చెప్పి తర్వాత మాట్లాడండి. ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఒక హత్య జరిగింది. దానికి బాధ్యులు ఎవరు? పరిటాల సునీత బంధువులు. అంతకు ముందు రోజు పరిటాల శ్రీరామ్ అక్కడికి వచ్చి హంతకుల ఇళ్లలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. 120 ఎందుకు వర్తించదు? కుట్ర జరిగిందని ఎందుకు వర్తించదు? ఎందుకు వారి పరిటాల శ్రీరామ్ పైన కేసు ఎందుకు పెట్టరు? మళ్ళీ మరుసటి రోజు దేశాలు వదిలిపెట్టి పారిపోయినారు వాళ్ళు. వాళ్ళ మీద కేసు ఎందుకు నమోదు చేయరు? దీన్ని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా? నాన్ బెయిలబుల్ కేసులతో పాటు బెయిలబుల్ సెక్షన్స్ అంటే 7 years ఇంప్రిజన్మెంట్ బిలో ఉన్నదానికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలా? ఇదే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు 41A నోటీస్ ఇవ్వమని ఆదేశాలు ఇస్తే హైకోర్టు హెచ్చరించింది. ప్రకాష్ రెడ్డి విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోండి అని ఇచ్చింది. ఒక మీడియా లాక్కురమ్మనింది, ఇంకో మీడియా ఏందా బొంగు లాక్కొచ్చేది? హైకోర్టు ఏం చెప్పింది? అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటరు, సార్ మాకు సంబంధించినటువంటి నిందితుడు విచారణకు సహకరించకపోతే మేము ఏం చేయాలంటే డూ యాజ్ పర్ యువర్ రూల్స్, మీకున్నటువంటి పోలీస్ గైడ్ లైన్స్ ప్రకారం చేయమని చెప్పారు. మీరు అది 41A నోటీస్ ఇచ్చింది అనేది పక్కన పెట్టి మీకు ఏం కావాలో అది మీరు రాసుకుంటా అన్నారు. ప్రజలు గమనిస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. అనంతపురం జిల్లాలో హత్యా రాజకీయాలు, దోపిడీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. 100 హామీలు ఇచ్చారు. ఇంటింటికి లక్షల రూపాయలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అనే రకంగా తప్పుడు కూతల హామీలు నమ్మి మోసపోయిన ప్రజలు వెనక్కి తిరుగుకుంటున్నారు, తిరగబడుతూ ఉన్నారు. అందులో భాగంగా లింగమయ్య హత్య జరిగింది. లింగమయ్య హత్య జరిగితే ప్రజలు తిరగబడినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు కంట్రోల్ చేయలే. వైఫల్యం పోలీసులది.